Hi friends, this is Srinivas, lecturer in mathematics. ఈరోజు మనం జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మనకి 5th యూనిట్ జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ జామెట్రికల్ అప్లికేషన్ మీద నేను టోటల్గా 3 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వీడియో ఈరోజు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. y minus y1 equals to m into x minus x1, where m equals to dy by dx at x1 comma y1, and equation of normal. Y minus y1 equals to minus 1 by m into x minus x1, where m equals to dy by dx at x1 comma y1. ఇవి మనకి రెండు ఫార్ములాస్. ఈరోజు ఈ రెండు ఫార్ములాస్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా నేర్చుకోబోతున్నాం. ప్రాబ్లం find the slope of the tangent. Find the slope of the tangent and normal to the curve y equals to x cube minus x at x equals to 2. సో ఫస్ట్ మనము ఎంని స్లోప్ అంటాం. ఇక్కడ స్లోప్ని ఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ డెరివేటివ్ చేయాలి, డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ with respect to x. d by dx of y equals to d by dx of x cube minus x. ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ బాగా హార్డ్ ఏమి ఉండదు. ఒకటే ఫార్ములా బేస్ చేసుకొని అన్ని డిఫరెన్షియేషన్లు ఉంటాయి మనకి. అదేంటంటే d by dx of x power n equals to n into x power n minus 1. సో దీన్ని బేస్ చేసుకొని మనకి చిన్న చిన్న డెరివేషన్స్ ఉంటాయి. ఇంకొకటి d by dx of x 1, d by dx of కాన్స్టెంట్, ఇది కూడా మనకు అవసరం పడుతూ ఉంటుంది. సో 0. సో ఇదేమైంది, dy by dx ఈక్వల్స్ టు d by dx of x cube 3x square minus d by dx of x 1. సో ఇప్పుడు మనం mని ఫైండ్ అవుట్ చేద్దాం. m ఈక్వల్స్ టు dy by dx at x ఈక్వల్స్ టు 2, వాడు ఇచ్చిన పాయింట్ అన్నమాట. సో 3 into 2 square minus 1, it equals to 3 into 4 minus 1, it equals to 12 minus 1, it equals to 11. ఇదేంటి, జస్ట్ m. వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్. m ఈక్వల్స్ టు mనే స్లోప్ అంటాం. సో 11. స్లోప్ ఆఫ్ నార్మల్ ఈక్వల్స్ టు మైనస్ 1 by m అన్నమాట. సో మైనస్ 1 by 11. దిస్ వన్ ఇస్ ద
ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ప్రాబ్లం find the equations of tangent and normal to the curve y equals to x square plus 4x minus 10 at 2, 2. కంపల్సరీ ప్రాబ్లం. ఒక మోడల్ అయితే కంపల్సరీ ఉంటుంది బాబు. సొల్యూషన్ given curve y equals to x square plus 4x minus 10. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ ఎమ్ని కనుక్కోవాలి. వాడు ఏది అడిగినా ఫస్ట్ ఎమ్ని కనుక్కోవాలి మనం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. d by dx of y equals to d by dx of x square plus 4 into d by dx of x minus d by dx of 10. So dy by dx equals to 2x plus 4 into 1 minus 0. dy by dx equals to 2x plus 4. ఇది మనకు కావాల్సిన డెరివేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే mని కనుక్కోవాలి. ఫస్ట్ m ఈక్వల్స్ టు dy by dx ఎట్ x1, y1 పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి 2, 2 అంటే 2, 2 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇది x కలర్ చేంజ్ చేద్దాం. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఈ మనం డెరివేషన్ చేశాక xyలలో ఫంక్షన్ వస్తుంది, ఆ డెరివేషన్ వస్తుంది. అందులో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక కాన్స్టాంట్ వాల్యూ వస్తుంది. దాన్ని స్లోప్ అంటున్నాం. 2 ప్లస్ 4 ప్లస్ 4 ఇట్ ఈక్వల్స్ టు 8. సో మనకి m వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 8 వచ్చేసింది. వాడు ఏమి అడిగాడు ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. y minus y1 equals to m into x minus x1. సో y minus y1 మరి పాయింట్ ఏమి ఇచ్చాడు x1, y1 మళ్ళీ సేమ్ అదే పాయింట్ అయింది 2, 2. వాడు ఇచ్చిన పాయింటే మళ్ళీ x1, y1 అయిపోద్ది. 2 ఈక్వల్స్ టు m మనకి 8 వచ్చింది, x minus 2. సో y minus 2 ఈక్వల్స్ టు 8 into x, 8x minus 16. 8x minus 16 minus y plus 2 equals to 0. 8x minus y minus 14 equals to 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ దీని కింద ఆల్టర్నేట్లో చేసుకుంటామండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ నేను సైడ్కి చేస్తున్నా, ఎందుకంటే దీన్ని కంపేర్ చేయడానికి మీకు తెలిసిపోద్ది అన్నమాట, అందుకే ఇటు చేస్తున్నాను. y minus y1 ఈక్వల్స్ టు మైనస్ 1 by m ఇంటూ x minus xy. సో y minus y1 వాల్యూ 2 minus 1 by 8 into x minus x1. సారీ x1 అంటే 2. y minus 8 into y minus 2 equals to minus 1 into x minus 2. 8y minus 16 equals to minus x plus 2. ఈ xకి మైనస్ ఉంది కాబట్టి ఇటు పట్టుకొద్దాం. 8y minus 16 plus x minus 2 equals to 0. Next x plus 8y minus 18 equals to 0. This one is equation of
ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఇదే మోడల్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, భయపడకూడదు. సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ డెరివేషన్ చేయడం రావాలన్నమాట. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ tangent and normal to the curve y equals to x square minus 3x plus 2 at 2, 3. So solution చూద్దాం. సొల్యూషన్ డిఫరెన్షియేట్ సేమ్ ప్రాసెస్లో చేసుకుంటా పోతా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy dx ఆఫ్ y ఈక్వల్స్ టు dy dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. dy dx ఈక్వల్స్ టు 2x minus 3 plus 0. So m equals to dy dx at 2, 3 equals to 2 into 2 minus 3, it equals to 4 minus 3, it equals to 1. సో మనకి స్లోప్ ఏమొచ్చింది ఇప్పుడు 1 వచ్చింది. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ tangent. y minus y1 equals to m into x minus x1. y minus y1 value x1 comma y1 equals to 2, 3 ఇచ్చాడు మనకి. సో y1 వాల్యూ 3 ఈక్వల్స్ టు m వాల్యూ మనకి 1 వచ్చింది, x మైనస్ x1 వాల్యూ 2. సో y minus 3 equals to x minus 2. x minus 2 minus y plus 3 equals to 0. So x minus y plus 1 equals to 0. Next, equation of normal. Equation of normal. Y minus y1 equals to minus 1 by m into x minus x1. X minus x1. And x1 comma y1 equals to 2, 3. So y minus 3 equals to minus 1 by 1 x minus 2. So y minus 3 equals to minus x plus 2. So y minus 3 plus x minus 2 equals to 0. X plus y minus 5 equals to 0. This is the answer. చాలా సింపుల్ లాజిక్స్ మనకి ఇక్కడ. ఫస్ట్ ఫార్ములా ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మనం ఏ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్స్ m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ m అంటే ఏంటి మరి అంటే స్లోప్ అన్నమాట. స్లోప్, mని స్లోప్ అంటాం. స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ y అనే ఫంక్షన్ మనకి ఇస్తాడు, దాన్ని డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది. డెరివేటివ్ చేశాక మనకి దాంట్లో xy వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే m వచ్చేస్తుంది అనమాట. ఆ mని ఫైండ్ అవుట్ చేశాక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, స్లోప్ ఆఫ్ టాంజెంట్, స్లోప్ ఆఫ్ నార్మల్ కూడా అంటున్నాడు. క్వశ్చన్ సింగిల్ 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇది కూడా చూసుకోవాలి మీరు. సో ఇది మనకు కావాల్సిన ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.